ప్రైస్లాడండి. దేవుని నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. ప్రార్థన చేసుకొని జీవము కలిగిన వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. జీవము కలిగిన దేవుడు మన ఆలోచనలు, మన యొక్క ప్రార్థనలన్నీ జవాబులు ఇచ్చేలాగా మనము ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, ఉదయకాలం వేళ మీ పాదాల చెంత చేరి కొద్దిసేపు మీ జీవం కలిగిన వాక్యం ధ్యానం చేయబోతుండగా వాక్యమై ఉన్న దేవో మీరు మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభువాలు పొందుకోమని వేడుకుంటున్న శ్రేడైన క్రీస్తునామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఈరోజు జీవము కలిగిన వాక్యం ధ్యానం చేద్దామండి. కీర్తనలు 139వ కీర్తన 14వ వచనము, 16వ వచనము, 18వ వచనం చదువుకుందామండి. ఇక్కడ నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 15వ వచనం చూద్దాం. 14వ వచనము, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమించబడిన దినములలో ఒకటైనను నీ గ్రంథంలో లిఖితములాయను. ఇంకోటి 18వ వచనం చదువుకుందామండి. వాటిని లెక్కించదని అనుకుంటున్నా అది ఇసుక కంటే లెక్కకు ఎక్కువ అయి ఉన్నది. కాబట్టి జీవము కలిగిన దేవుణ్ణి ఆయన ఆరాధన చేసి మహిమపరిచి ఆయన గురించి మాట్లాడినప్పుడు మనం ఎంతో కృతజ్ఞతగా కలిగి ఉండాలి. ఇక్కడికి వచ్చి అంటున్నాడు, ఏమంటున్నాడు ఇక్కడ, నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా నాకు భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటున్నాడు. దేన్ని బట్టి అంటే ఆయన దావీదును కలుగు చేసిన విధమును చూసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటున్నాడు. మనలో కూడా జీవము కలిగిన దేవుడు తన పోలిక చొప్పున, తన రూపం చొప్పున, తన పోలికని చొప్పున, తన చేతులతో నిర్మించిన దేవుణ్ణి మనం ఏ విధంగా ఉండాలి, ఆయనకి మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు తడబడక నడచిన దీని దివ్య వాక్యమే కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా